నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. పాఠం అని ఎందుకన్నానంటే నందమూరి బాలకృష్ణ గారి అఖండ 2 టీజర్ గురించి మాట్లాడుతున్నాం. ఇది పలుకుల్లో కంటే పాఠాల్లో అయితేనే బాగుంటుంది అని అనిపించి ఇలా చెప్తున్నాను. 2 టీజర్లు చూశానండి నేను. ఒకటి పెద్ద క్యారెక్టర్తో, ఒకటి చిన్న క్యారెక్టర్తో. ఆ మొదటి సినిమా నిర్మాత మిరియాల రవీంద్ర రెడ్డి గారు ఏదో ఉంది. అయితే అఖండ 2 తాండవం అన్నాడు. అంటే ఒక శివతాండవాన్ని చేయటం కోసం రచయిత దర్శకుడు బోయపాటి సింగ్ గారు, మీకు తెలుసు ఆయన ఒక స్టైల్, ఓ రాఘవేంద్ర లాగా, ఓ దాసనారాయణ లాగా, అట్లా ఒక్కో డైరెక్టర్కి ఒక స్టైల్ ఉన్నట్టు బోయపాటి సీన్కి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నామండి. ఆ ఎమోషనల్ సీక్వెన్సెస్, ఎమోషనల్ డైలాగ్స్, అంటే రౌద్రం, పౌరుషం, అలాంటి పాత్ర చిత్రాలు అంటే బోయపాటి సీన్కి ఇష్టం, మీ అందరికీ తెలుసు. అలా తను మళ్ళీ బాలయ్య బాబుతో అఖండ బహుశా 2021లో ఇప్పుడు వచ్చినట్టుగా గుర్తుంది నాకు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అఖండ 2 అని అదే బాలయ్య బాబుతో బోయపాటి శ్రీను, అంటే బాలయ్య బాబు అవకాశం ఇవ్వటం, దాన్ని ఈయన సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించడం అనేది మనం చూడొచ్చండి. ఇది రామ్ ఆచంట, గోపి ఆచంట, ఇషాన్ సక్సేనా అనేటువంటి వాళ్ళు కొంచెం నిర్మాతల స్థానంలో ఇక్కడ కనపడుతున్నారండి. అలాగే తేజస్విని నందమూరి ప్రజెంట్స్ అన్నారు. మరి తేజస్విని నందమూరి ప్రజెంట్స్ అనే వాక్యం కూడా ఇందులో కనపడుతుంది. అది 14 రీల్స్ అన్నప్పుడు ఉంటే 14 రీల్స్ ప్లస్ అని ఇక్కడ కనపడుతుందండి. బాలకృష్ణ గారు, సంయుక్త మీనను, ఆది పినిశెట్టి, హర్షలి మల్హోత్రా, ఇలా దానికి సీక్వల్గా వచ్చిన ఈ సినిమాలో వీళ్ళందరూ ఉన్నారండి. మీకు మొదటి దాంట్లో చూసినప్పుడు పెద్ద క్యారెక్టర్తో ఒక అద్భుతాన్ని చూపిస్తాడు. 2కి వచ్చేసరికి, అంటే 2 టీజర్లలోనూ మొదటి టీజర్ పెద్ద ఆయనతో, 2వ టీజర్ శివుడితో, అంటే ఈయన చిన్న బిడ్డతో తీస్తున్నాడండి. పెద్ద ఆయన డైలాగు, నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడు కూడా కన్నెత్తి చూడడురా, నువ్వు చూస్తావా, అమాయకుల ప్రాణాలు తీస్తావా అని అడుగుతున్నాడు. అంటే శివుడు, విష్ణువు, బ్రహ్మ, మనకు తెలుసు త్రిమూర్తులు. దానిలో ఇది శైవానికి సంబంధించినటువంటి పాత్ర చిత్రణ కాబట్టి నా శివుడి అనుమతి లేనిదే అనేటువంటి పదాన్ని దీనికి వాడాడండి. మొదటి టీజర్లో ఉందండి. 2వ దాంట్లోకి వచ్చేసరికి చిన్న బాలయ్య, అంటే తాండవం చేసేటువంటి పెద్ద పాత్ర కాకుండా, అంటే దైవాంశ సంభూతుడైపోయి ఆ హిమపర్వతాల్లో జీవిస్తూ అక్కడ వచ్చి ఒక పాపను కాపాడి వెళ్ళాడు. బహుశా దీంట్లో ఆ పాప కథ ఏమన్నా ఉందేమో అని నాకు ఎందుకో అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏమీ స్టోరీ లీక్ చేయలేదు కాబట్టి ఆ పాప కథతో, ఎందుకంటే గెటప్లో కొంచెం ఏజ్ చూపించారు. ఆ ఏజ్ చూపించారు అనగానే ఇది డెఫినెట్గా ఆ పాప పెద్దదై ఉంటుంది అని నేను ఊరినే ఒక కథ 400 సినిమాలు రాసిన రచయితగా నా ఊహలో నేను చెప్తున్నటువంటి మాట అండి. బహుశా ఆ అమ్మాయి మీద వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నా. కాకపోయినా తప్పేం లేదండి, ఎందుకంటే కథ అనేది మన ఇష్టం అండి. ఎప్పుడైతే స్టోరీ ఐడియా చెప్పామో ఒకళ్ళు ఒక రకంగా తీసుకెళ్తారు. అదే కథని నేను ఒక రకంగా రాస్తా, మీరు ఒక రకంగా రాస్తారు, ఆయన ఒక రకంగా రాస్తాడు, కానీ ఐడియా అదే. అందుకని చాలాసార్లు మా రచయిత సంఘంలో ఈ వివాదాలు వచ్చినప్పుడు మేము ఇది చెప్తూ ఉంటామండి, స్టోరీ ఐడియాకి రైట్స్ ఉండవు అని. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఐడియాకి మాత్రమే, విద్యార్థుల కోసం చెప్పాను ఈ పాయింట్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఐడియాకి మాత్రమే రైట్స్ ఉంటాయండి, స్టోరీ ఐడియాకి ఉండవు. ఎందుకంటే అది పురాణాల నుంచి తీసుకుని ఉండొచ్చు, నువ్వు మహాభారతం నుంచి తీసుకుని ఉండొచ్చు, రామాయణం నుంచి తీసుకుని ఉండొచ్చు, మరి అట్లా ఒక్కొక్క చరిత్రలోంచి తీసుకుని కూడా ఉండొచ్చు అండి. ఆ చారిత్రక అంశాలను కూడా తీసుకుని ఇన్స్పైర్ అయ్యి రాస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి నేను అదే ప్లేస్ చూసి, మీరు అదే ప్లేస్ చూసి రాసినప్పుడు కొంచెం కుడియడంగా ఒక రకంగా వస్తూ ఉంటుంది దాని భావజాలం అంతా కూడా.
అందుకని దాన్ని అలా ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి చెప్పేది ఏముందండి, మా కథానాయకుడు రోజుల్లో అన్నగారితో వేసినప్పుడైతేనేమో చాలా జస్ట్ 18-20 ఇయర్స్ అరౌండ్ అబౌట్. ఆ తర్వాత కథానాయకుడు, ఆ తర్వాత అనసూయమ్మ గారు అల్లుడు వచ్చేసరికి కొంచెం ఒక అద్భుతమైనటువంటి ఆ బాడీ లాంగ్వేజ్లో చిన్న మార్పు తెచ్చాడు. అక్కడి నుంచి మళ్ళీ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ వచ్చేసరికి వేరే మార్పు తెచ్చాడు. మళ్ళీ మీరు గమనిస్తే ఈ బోయపాటి సీను వీళ్ళందరూ ఇప్పుడు చేస్తున్న దానిలో ఆయన బాడీ లాంగ్వేజ్లో ఇంకొకటి మూడో కోణం ఒకటి మీరు విశిష్టంగా చూడొచ్చు. అది ఎప్పుడు కూడా చాలా మంచిదండి. నటుడికి ఎప్పుడు కూడా అలాగే ఉండిపోకుండా జనంతో పాటు మనం, ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు కూడా మీరు కథ రాసిన, ఎందుకంటే ఇది పాఠాల్లోకి బాగా అవుతుంది కాబట్టి, జనంతో పాటు మనం జనంతో పాటు కలిసి నడవాలి అనేది గుర్తుంచుకోండి. ఈ 2 టీజర్లు చూసిన తర్వాత 100% ఇది బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్లోనే బోయపాటి సీను రాసుకున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుందండి. అది పినిశెట్టి మీరు గమనిస్తున్నారు, అటు అతను హీరోగాను చేయగలడు, ఇటు ప్రతినాయకుడి పాత్రలో కూడా అద్భుతాలని మనకి అందించాడండి. అట్లా ఎప్పుడూ కూడా ఆయన బాడీ లాంగ్వేజ్కి బోయపాటి సీన్ కూడా సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో చూడండి. అంటే 100-200% బాలయ్య బాడీ లాంగ్వేజ్ డైలాగు, మళ్ళీ బోయపాటి సీను. అందులో మరి మాకు వేరే డైలాగ్ రచయితగా కనపడ్డారు కానీ ఫస్ట్ అఖండాలో, ఇందులో డైలాగ్ రచయితగా ఎవరో పేరు కనపడలేదండి. మరి బోయపాటి సీన్ రాసుకున్నారా లేకపోతే అది టీజర్ కాబట్టి ఆ ఒక్క పేరు మిస్ అయిందో తెలియదు. కానీ ఆ డైలాగ్ రచయిత ఎవరైతే, అది సీన్ అయితే సీన్కి, అయితే ఎవరైతే ఆ డైలాగ్ రాశారో వాళ్ళకి నిజంగా ఒక అద్భుతం. ఎందుకంటే నాగేశ్వరరావు గారికి రామారావు గారి డైలాగ్ రాయకూడదు, రామారావు గారికి నాగేశ్వరరావు డైలాగ్ రాయకూడదు, ఎందుకంటే మేము ఇద్దరికి రాసిన వాళ్ళం కాబట్టి. అయితే కథ పర్మిట్ చేసినప్పుడు కొన్ని రాయొచ్చాడు. అంటే రామారావు గారు సాఫ్ట్ క్యారెక్టర్ వేసినప్పుడు సాఫ్ట్ డైలాగ్ ఉంటుంది, కానీ నాగేశ్వరరావు గారు ఎమోషనల్ క్యారెక్టర్ వేస్తే ఆ డైలాగును ఒక్కొక్కసారి చాలాసార్లు రిసీవ్ చేసుకోలేదు. మీకు తెలుసు, ఆ నవరాత్రి అట్లాంటి సినిమాల్లో ఆయన కొన్ని పాత్రలని రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్లో త్యాగం, ప్రేమ, అట్లాంటి ఒక అద్భుతం, కుటుంబ గాథలు అవన్నీ కూడా ఈ గడప నుంచి ఈ ఇల్లు మధ్యలో ఈ గడప దాటుతా ఆయన ఏడుస్తా అంటే దసరా బుర్రోడ్లో ఎలా థియేటర్లో జనం కన్నీటి పెట్టారో నేను సాక్షివాడు. ఎక్కి ఏడుస్తాడు, నేను ఆశ్చర్యంగా చూసేవాడిని. అట్లా ఇల్లే కదా వెళ్తున్నాడు, ఎక్కడికో ఊరు వదిలిపెట్టి వెళ్ళట్లేదు, ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోవట్లేదు, రష్యా వెళ్ళిపోవట్లేదు, న్యూజిలాండ్ వెళ్ళిపోవట్లేదు. ఎందుకు ఇంత బాధపడుతున్నారంటే అంటే ప్రేమాభిమానాలు అనేవి ఎలా ఉంటాయి అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. అలా బోయపాటి సీన్ బాడీ లాంగ్వేజ్ మనకు తెలుసాడు. ఆ ఎమోషను అతను ఏదో ఒకటి పగలగొట్టకుండా ఒకసారి సింహం తల పాల్గొట్టించాడు, గుర్తుంది కదా మీకు. అంటే అంత ఎమోషనల్గా తన క్యారెక్టర్ని తీసుకెళ్ళటం అనేది బోయపాటి సీన్కి అలవాటు అండి. సో నాకేమనిపించిందంటే రెండో టీజరు చిన్న బాలకృష్ణ గారి పాత్ర, పెద్ద బాలకృష్ణ గారు ఎలాగ ఎన్ని చేస్తాడు మనకు తెలుసు. చిన్న బాలకృష్ణ గారు కూడా ఆ సౌండ్తో, అంటే కొంచెం ఇది ఈ నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ ఆ బాడీ లాంగ్వేజ్లో పాత్రలాగా దీన్ని కొంచెం ట్రీట్ చేసుకున్నాడు బోయపాటి సీన్ గారు అని నాకు అనిపించిందండి. ఎందుకంటే ఆ ఎమోషను తను బాలయ్య బాబు నటించేటువంటి ఆ నటనలో కూడా అది కనపడింది. అంటే డైలాగే కాదు, ఆ బాడీ లాంగ్వేజ్లో కనపడింది. మనం చూసింది ఇంతే, 2 నిమిషాలు 1.5 మినిటే డైలాగులు ఆ సీన్ అయినా కూడా మిగతా అన్ని పేర్లు మ్యూజిక్ వెళ్ళింది. ఆదిత్య వాళ్ళు మ్యూజిక్ చేశారు, మీకు తెలుసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళే చేస్తున్నారు అన్నిటికీను. ఇలా ఒక అద్భుతమైనటువంటి 2 టీజర్లు చూసినాక మళ్ళీ బాలయ్య బాబుకి ఇప్పుడు మళ్ళీ ఇది కార్తీక మాసం నడుస్తుంది. ఈ కార్తీక మాసంలో సామాన్యంగా డిసెంబర్లో వస్తారండి, నవంబర్లో రారు, డిసెంబర్ ఫస్ట్ వీక్లో వస్తారు. నవంబర్ ఎందుకో భయపడతారు రిలీజులకి. మరి దీని రిలీజ్ ఎప్పుడు అనుకున్నారో ఏంటో, 2 టీజర్లు వదిలిపెట్టారంటే
డెఫినెట్గా వెంటనే ఉండుంటుంది. ఆ కార్తీక మాసం అనేసరికి ఆ పెద్ద బాలయ్య పాత్ర, ఆ ఇన్స్పిరేషన్తో కార్తీక మాసంలో ఉన్నటువంటి అటువంటి భక్తులందరికీ కూడా ఇది లైక్ చేస్తారనేటువంటి ఆలోచన కూడా బోయపాటి సీన్కి వచ్చి ఉండొచ్చు. సో ఒక సినిమా మేము అతనితో చేసాం, మీ అందరికి తెలుసు, అది మళ్ళీ మేము చెప్పుకోక్కర్లేదు. అది అతని బాడీ లాంగ్వేజ్ ఒక అద్భుతం ఉంటుందండి. తను ఎవరు గీసిన గీతలు వాళ్ళలాగా దాసనారాయణ గారు, రాఘవేంద్రరావుని ఇవాళ మారమంటే మారరండి, అట్లా కోదండరామరెడ్డి మారమంటే మారడు, బి గోపాల్ మారమంటే మారతారా, మారలేడు. తన బాడీ లాంగ్వేజ్లో తను ఉంటాడండి. అలా ఈ బోయపాటి సీన్ కూడా తన బాడీ లాంగ్వేజ్లో తను ఉన్నాడు, ఒక అద్భుతాన్ని సృష్టించాడు. కాబట్టి ఈ 2 టీజర్లు చూడగానే ఈ సినిమా ఒక అద్భుతాన్ని సృష్టించబోతుందా అన్న నమ్మకం మాత్రం నాకు కలిగిందండి. అందుకని ఒకసారి వీళ్ళందరికీ మళ్ళీ రామాచంట గారికి, గోపి ఆచంట గారికి, ఇషాంత్ సక్సేనా గారికి, మా బోయపాటి సీన్ గారికి, ముఖ్యంగా అందరికంటే ముందు మా బాలయ్య బాబుకి, వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, శుభ అభివందనలు, అభినందనలు అన్నీ తెలియజేస్తూ ఆ సినిమా రిలీజ్ కోసం మీలాగా నేను ఎదురు చూస్తూ ఉంటాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.